అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి మే 23 నుండి 26 తేదీలు సాధారణమైన రోజులైతే కావండి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని నిజాలను మీ ముందుంచే రోజులు. ఎవరు నిజంగా మీ వాళ్ళు? ఎవరు మీ విజయాన్ని చూసి లోపల అసూయ పడుతున్నారు? మీరు చేస్తున్న తప్పు ఏమిటి? మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? అన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ మనసు చాలా వేగంగా ఆలోచిస్తుంది. కానీ పరిస్థితులు మాత్రం ఆలస్యంగా కదులుతాయి. అందుకే మీరు చేసే ప్రతి నిర్ణయం ముందు 2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ జాతకం చివరి వరకు వింటే మీకు ఎదురయ్యే సమస్యలు మాత్రమే కాదు, వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 4 రోజులు మిథున రాశి వారికి ఒక పరీక్ష కాలంలా కనిపిస్తాయి. కొందరికి ఇది ఆర్థిక ఒత్తిడి, ఇంకొందరికి కుటుంబ కలహాలు, మరికొందరికి మానసిక గందరగోళంగా మారే సూచనలుగా కనిపిస్తున్నాయి. మే 23న గ్రహస్థితులు మీ మనస్సును చాలా ప్రభావితం చేస్తాయి. మీరు చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసరమైన వాదనలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చేసిన పని మీద మరొకరు పేరు తెచ్చుకునే పరిస్థితి కూడా రావచ్చు. వ్యాపారం చేసేవారికి డబ్బు తీరడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతుంది. ఒకరిని నమ్మి డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టడం ఈ రోజులు మంచిది కాదు. కుటుంబంలో కూడా చిన్న చిన్న మాటల వల్ల పెద్ద గొడవలు రావచ్చు. ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు ప్రేమించే వారిని బాధ పెట్టే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ మనసు ఎప్పుడో ఏదో ఆందోళనలో ఉండే అవకాశం ఉంది. కానీ ఈరోజు మీకు ఒక పెద్ద నిజం తెలుస్తుంది. మీరు ఎవరి కోసం ఎంత చేస్తున్నారో, వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీకు ఈ 4 రోజుల్లో అర్థమవుతుంది. మే 24న పరిస్థితులు కొంత మారినా లోపల గందరగోళం అలాగే ఉంటుంది. ఈరోజు మీరు అనుకోని వార్త వినిపించే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన మార్పులు వస్తాయి. మరికొందరికి బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీరు చాలా రోజులుగా వాయిదా వేసిన పని ఇప్పుడు పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ భాగస్వామి మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఈ రోజులు కొంచెం జాగ్రత్త అవసరం. ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇంటికి సంబంధించిన ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు లేదా అప్పుల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజున ఒక మంచి విషయం ఏమిటంటే మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక నిర్ణయంపై స్పష్టత మీకు వస్తుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు అన్నది మీకు అర్థమవుతుంది. సాయంత్రం తర్వాత కొంత ఉపశమనం కనిపిస్తుంది. ఒక మంచి వార్త లేదా ఒక వ్యక్తి నుంచి సహాయం మీకు ఈరోజు రావచ్చు. మే 25న మిథున రాశి వారికి గ్రహస్థితులు కొంచెం కఠినంగా కనిపిస్తాయి. ఈరోజు మీరు చాలా భావోద్వేగానికి లోనవుతారు. గతంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకొని బాధపడే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంది. కొందరికి పాత స్నేహితులతో విభేదాలు బయటపడతాయి. కొందరికి కుటుంబంలోనే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా మీరు అందరికీ మంచిగా ఉండాలని ప్రయత్నిస్తూ మీ మనసు మీరు బాధ పెట్టుకుంటారు. ఈరోజు ఎవరికి హామీ ఇవ్వకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీసే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ పనిని పూర్తిగా పరిశీలించుకోవాలి. లేదంటే చిన్న నిర్లక్ష్యం వల్ల పై అధికారుల నుంచి మాటలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గిపోతుంది. చదవాలనిపించిన మనసు నిలబడకపోవడం లాంటిది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో చదవటం మీకు చాలా అవసరం. ప్రేమలో ఉన్నవారికి అహంకారంతో మాటలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈరోజు ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. మీరు ఒంటరిగా కూర్చొని చాలా విషయాలు ఆలోచించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేలా చేస్తుంది.
మే 26న పరిస్థితులు కొంత అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా మిమ్మల్ని బాధపెట్టిన ఒక విషయం మీద స్పష్టత మీకు వస్తుంది. మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బులో కొంత మొత్తం చేతికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు, కానీ పూర్తిగా ఒత్తిడి పోదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీ ప్రణాళికలు ఎవ్వరికీ చెప్పకండి. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి సలహా మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. మానసికంగా కూడా మీరు బలంగా తయారవుతారు. ఈరోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. అందరిని నమ్మడం కంటే మనల్ని మనం నమ్ముకోవడం మంచిది అని. ఈ 4 రోజుల్లో మిథున రాశి వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా విషయాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. మీరు అందరికీ నవ్వుతూ కనిపిస్తారు, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. ఇదే సమయంలో నరఘోష ప్రభావం కూడా కొంత కనిపిస్తుంది. ముఖ్యంగా మీ మీద అసూయ, దృష్టి, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా పడే సూచనలు ఉన్నాయి. పని మొదలు పెడితే మధ్యలో ఆగిపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, అనవసరమైన ఒత్తిడి రావడం, ఇవన్నీ నరఘోష ప్రభావం వల్ల కూడా రావచ్చు. పరిహారాల విషయానికి వస్తే మే 23 నుంచి 26 వరకు ప్రతిరోజు ఉదయం గణపతి ప్రార్థన చేయటం మంచిది. బుధవారం రోజు పచ్చి పెసలు దానం చేయండి. చిన్న పిల్లలకు పుస్తకాలు లేదా కళాలు ఇవ్వండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత మీకు పెరుగుతుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా ఈ 4 రోజులు కోపంతో తీసుకునే నిర్ణయాలు దూరంగా పెట్టండి. చివరిగా మిథున రాశి వారికి ఈ 4 రోజులు ఒక పరీక్షలా కనిపించిన ఇదే సమయం మీకు జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అన్నది మీకు చూపిస్తుంది. కొంత బాధ ఉంటుంది, కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ ఈ రోజులు మిమ్మల్ని మానసికంగా మరింత బలంగా మార్చే రోజులు కూడా అవుతాయి. కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మంచి రోజులు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తాయి. చివరిగా మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ 4 రోజులు మీ సహనాన్ని పరీక్షించే రోజులు అయినా మీలో ఉన్న అసలైన బలాన్ని బయటకు తీసుకువచ్చే రోజులు కూడా అవుతాయి. ఎవరు మీకు తోడుగా ఉంటారు, ఎవరు నటిస్తున్నారు అన్నది స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ కష్టానికి ప్రతిఫలం ఆలస్యంగా వచ్చిన తప్పకుండా వస్తుంది. మిథున రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.